ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని నిర్మిస్తున్నామని ఏపీ మంత్రులు తెలిపారు. ఐకానిక్ టవర్స్ రైతుల త్యాగ ఫలితానికి నిదర్శనమని అన్నారు. జగన్ అమరావతిపై అక్కసు వెళ్లగక్కడం మానేసి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టుపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ను పరిశీలించామని, చాలా గొప్పగా ఉన్నాయని డోలా బాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. ఇక్కడ అద్భుతమైన నివాసయోగ్యమైన నగరం నిర్మితమవుతోందన్నారు. త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుందని తెలిపారు. మన కుటుంబ సమేతంగా కూడా ఈ టవర్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రిగా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి పౌరుల దగ్గర నుంచి, చిన్న ఉద్యోగి దగ్గర నుంచి అందరికీ కూడా నివాస ప్రాంతంగా ఉన్నటువంటి లివింగ్ సిటీగా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మనకు కావాల్సినటువంటి రిక్రియేషన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి వచ్చేటప్పుడు కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించి ముందుకు పోవడం చాలా సంతోషించదగిన విషయం. రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. తొందరలో కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఇందాక మేము మాట్లాడుతున్నాం రవి గారు, మేము అందరం కూడా శంషాబాద్ పెట్టినప్పుడు ఇది ఎందుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉండి రోడ్లు కూడా వైండింగ్ చేసే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రకంగా, ఒక హిస్టారికల్గా, ఒక ప్రైడ్గా మా అమరావతి రాజధానిని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం రైతుల త్యాగాల ఫలితమేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సహకారం వల్లే ఈ స్థాయిలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా వచ్చి చూడాలని జగన్ కు సూచించారు. భవిష్యత్తులో అమరావతి విద్యా కేంద్రంగా, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక్క పార్టీ ఇది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడి గౌరవం నిలబెట్టేది అనమాట. అందుకని మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ, ఇప్పుడు విట్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎం కానీ, ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా, టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమైతే అందరం కూడా. ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్స్, విల్లాలను సందర్శించిన మంత్రులు నిర్మాణాలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.